చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నానండి. మరి అందరికి కూడా వాక్యంలోనికి వెళ్ళకముందు మనం ప్రార్థన చేసుకుందాం. తలలోంచి మోకరించినట్లయితే యవ్వన బిడ్డలు మోకరించాలి చక్కగా. యవ్వనస్తులు కాళ్ళ నొప్పులుండి ముసలి వాళ్ళు అయితే వద్దు, యవ్వనస్తులు మాత్రం మోకరించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, మీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన దినము ప్రభా నీ సన్నిధిలో పాటల చేత మిమ్మల్ని స్తుతించుటకు మహిమపరచుటకు నా తండ్రి మీరు మాకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ యోగ్యత లేని మాకు నా ప్రభా నిన్ను స్తుతించే భాగ్యమును మాకు అనుగ్రహింపచేసిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మరి వారమంతా కూడా తండ్రి మీరు రెక్కల చాటున భద్రపరిచి కాపాడి సంరక్షించిన విధానానికై దేవా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే దేవా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. మరి దినము ప్రభా నీ సన్నిధిలో తండ్రి మేమందరము తండ్రి ప్రార్థిస్తున్నాము ప్రభా. వాక్యము తండ్రి ప్రభా మాకెంతో ప్రయోజనకరమైనది. ఈ వాక్యము చేత ప్రపంచములు నిర్మింపబడి ఉన్నవి ప్రభా. ఈ వాక్యము చేతనే ప్రభా ప్రపంచంలో లయమైపోతున్నాయి. అలాంటి వాక్యాన్ని తండ్రి జాగ్రత్తగా వినుటకు ప్రతి బిడ్డకు వినగల చెవులు గ్రహించి మనస్సు దయచేయండి ప్రభా. మాట్లాడబోచు నన్ను మరుగుపరచండి ప్రభా. నా నోటికి మీ మాటలు అందించండి ప్రభా. వాక్యం అనే దీపపు వెలుగులో మా ఆత్మీయ జీవితాలు మేము కట్టుకున్నట్లుగా మీరే సహాయము చేయండి. నీ వాక్యము నా తండ్రి ప్రభా ఆరిపోతున్న ఆత్మలను వెలిగించేటువంటి శక్తి కలిగింది కనుక నీ వాక్యమును వినేటప్పుడు బిడ్డలకు శ్రద్ధాభక్తి కలిగి వినటకు కూడా సహాయం చేయండి. వారి ఆలోచనలు అటు ఇటుగా వెళ్ళకుండా తండ్రి బంధించిన తండ్రి నీ సన్నిధిలో ఉంచి నీ వాక్యం పట్ల వారు శ్రద్ధ కలిగి విన్నట్లుగా సహాయం చేస్తురమ్మని కృప చూపిస్తురమ్మని వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవిస్తురమ్మని వేడుకుంటున్నాం. ఎవరెవరు ఏ అవసరతో అక్కరతో వచ్చినారో మాకైతే తెలియదు. ఆకాశమందుండి తండ్రి చూచుచున్న దేవుడవు నీవు వారి యొక్క అవసరకర్లు తీరుస్తురమ్మని ప్రతి బిడ్డకు కూడా తండ్రి ప్రతి ఒక్కరు కూడా మీ సహాయాన్ని అనుగ్రహింపచేస్తురమ్మని మా రక్షకుని మీ ప్రియకుమారున క్రీస్తు వారి పరిశుద్ధ నామంన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మరొకసారి అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. మరి అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ప్రతి ఒక్కరు కూడా తెరవండి. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడునని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని తగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈ మాటలు అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆ పత్రికను రాస్తూ ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు 20వ వచనంలో? కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై ఏమై ఉన్నారంట? ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి? రాయబారులు. ఏంటి మన సబ్జెక్టు? క్రీస్తుకు రాయబారులు. మేము కూడా ఇక్కడ అదే చేస్తున్నాం. క్రీస్తుకు రాయబారులమై ఉండి మిమ్మల్ని అందరినీ కూడా సమాధానపరుస్తూ బలపరుస్తూ వాక్యంలో నడిపిస్తున్నాం. ఇంతకు రాయబారి అంటే అర్థం ఏంటి కదా? తెలుసుకోవాలి కదా. రాయబారి అంటే ప్రతినిధి, దూత, మరి దౌతవేత్త అని, మంత్రి అని, ఏజెంట్ అని రకరకాల పర్యాయ పదాలు వస్తాయి. ఈ రాయబారికి ఇన్ని రకాల పర్యాయ పదాలు ఉన్నాయన్నమాట. ప్రతినిధి అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి లేదా ఒక సమూహం తరపున మాట్లాడడం. రాయబారిగా పంపిస్తున్నాడు లేదా ప్రతినిధిగా పంపిస్తున్నాడు, ఒక దూతగా పంపిస్తున్నాడు అంటే ఒక వ్యక్తి లేదా ఒక సమూహము తరపున నిలబడి మాట్లాడడం. మరి మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం. ఎవరి తరపున మాట్లాడుతున్నాం? క్రీస్తు తరపున. అందుకే క్రైస్తవులు ఏమన్నారంటే ఒకసారి మనం చూసినట్లయితే మలాకి గ్రంథం 3వ అధ్యాయము
7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం అండి. సరే, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. రాయబారులు అనే దాంట్లో ఏం చూసుకున్న పర్యాయపదంగా దూత అనే మాట కూడా వస్తుంది. రాయబారికి ఇంకో పదం ఏంటంట? ప్రతినిధి, దూత, ఏజెంటు, మంత్రి కదా, దౌత్య కార్యాలయాలు కూడా అని అంటారు, రాయబార కార్యాలయాలని. ఇలాగ రకరకాల పర్యాయ పదాలు మనకు వస్తుంటున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి లేదా ఒక సమూహం తరపు నిలబడి మాట్లాడమే రాయబారి యొక్క పని. మనం ఈ మధ్యకాలం గమనించినట్లయితే సౌదీ అరేబియాలో ఒక వ్యక్తి ఏం చేశాడు? పనికి వెళ్ళాడు. పనికి వెళ్ళి అక్కడ ఆయనకు చెప్పిన పని ఒకటి, ఆయన పంపించింది పని ఒకటి. ఆయనకి ఏం పని ఇచ్చారంట? అరణ్యం మధ్యలో ఒంటెలు కాసే పని ఇచ్చారు. ఆ ఒంటెలు కాసే పనిలో కూడా వారికి చక్కగా సమయానికి అన్నము మరి నీళ్ళు ఇస్తారంటే లేదు. ఆ వేడికి తట్టుకోలేక, ఆడ ఫుడ్ లేక, నీరు లేక ఆ వ్యక్తి ఏం చేశాడంట? సెల్లో తన బాధను వ్యక్తం చేస్తాడు. నన్ను ఇక్కడ నుంచి ఎవరైనా విడిపించండి, నేను చచ్చిపోతున్నాను, ఇక్కడ ఏదో ఉద్యోగం నన్ను వచ్చాను కానీ ఇక్కడ నన్ను తీసుకొచ్చింది నేను అనుకున్న ఉద్యోగానికి కాదు, ఇంకో చోట నన్ను వేశారు. ఈ ఒంటెలు చూడండి, నా చుట్టూ అరణ్యమే, ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా లేదు, త్రాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, నన్ను కాపాడండి అని ఈ మధ్యకాలంలో బహుశా ఒక 4 నెలల కిందటంట ఒక వ్యక్తి మెసేజ్ పెట్టగానే ఏమైపోయింది? సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయి ఆ వ్యక్తిని అక్కడి నుంచి విడిపించడానికి ఏం చేశారు? ఇక్కడ నుంచి ప్రభుత్వం వారు స్పందించి ఇక్కడ నుంచి రాయబారులను అక్కడున్న రాయబారులతో కలిసి, ఆ ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి రాయబారులతో కలిసి మాట్లాడి సంప్రదించి సమాధానపరిచి అక్కడ బాధపడుతున్న ఆ వ్యక్తిని విడిపించి తీసుకొని వచ్చి తన సొంత ఊర్ల వారికి, తన మరి ఇంటి వారికి అతన్ని అప్పగించినట్టుగా మనము చూస్తున్నాం. అంటే ఈ రాయబారి చేసే పని ఏంటంటే సమాధానపరచడము. రాయబారి చేసే పని ఏంటంటే మధ్యవర్తిత్వం చేయడం. ఇంకో పదం కూడా వస్తుంది, రాయబారి అంటే మధ్యవర్తిత్వం చేయడం. నేను ఎందుకు రాయబారి గురించి సబ్జెక్ట్ తీసుకున్నానంటే, ఇదే రోజు రాత్రి 11 గంటలకు ఒక రాయబారి చనిపోయాడు. క్రీస్తు తరపున నిలబడి వాదించినటువంటి రాయబారి. ఇందాక దైవజనుడు చెప్పాడు కదా, ప్రవీణ్ పగడాల గారు. ఎవరైనా? ప్రవీణ్ పగడాల గారు క్రీస్తు తరపు నిలబడి రాయబారిగా ఆయన పని చేశాడు. ఎన్నో భాషలు కూడా ఆయనకు వస్తాయంటండి. మనకు ఒక భాష వస్తుంది అంతే, తెలుగు మాత్రమే. ఆయనకు అనేక భాషలు వస్తున్నాయి. అనేక భాషలే కాదు, ఆయన ఖురాన్లో పట్టు సాధించాడు, భగవద్గీతలో పట్టు సాధించాడు, బైబిల్లో పట్టు సాధించాడు. ఏది సత్యం అనేది ఆయన నిరూపిస్తూ వచ్చాడండి. అయితే అది సహించలేనటువంటి వారు ఏం చేశారంట? ఆయన మీద కక్ష కట్టి ఆయనను హత్య చేశారు, చంపించేశారు, చంపారు. చంపి ఏం చేస్తున్నారు? ఇంకా ఇది యాక్సిడెంట్ అన్నట్టుగా చిత్రీకరించారు. ఇక్కడ ఎన్ని రకాలుగా మాఫీ చేయాలని చూసినా కదా, కేసును తిమ్మిని బమ్మి చేయాలని చూసినా ఎవరు చూస్తున్నారండి? ఆకాశమందున్న దేవుడు. ఆయన ఎవరంట? భూలోకానికే న్యాయాధిపతి. ఈ లోకంలో న్యాయాధిపతులు మనకు న్యాయం చేయకపోవచ్చు, మన పక్షాన్ని నిలబడి. క్రైస్తవులకు మన వారు ఎంతగానో ఈరోజు పోరాడుతున్నారు. కేసు మరి పోస్ట్ మార్టం చేసిన తర్వాత 1 అవర్కే ఇచ్చేస్తారు. కానీ మనకేం చెప్తున్నారు? 3 రోజులు అన్నారు, 10 రోజులు అంటున్నారు, 15 రోజులు అంటున్నారు. ఇలా వాయిదా వేస్తున్నారు. అంటే వారికి కూడా తెలుసు ఇది జరిగిండేది మోసమే, అన్యాయమే, అక్రమమే, ఇది హత్య అని వారికి కూడా తెలుసు. అయితే ఏం చేస్తున్నాం? తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంట? యాక్సిడెంట్ కిందనే చిత్రీకరించడానికి చూస్తారు. కానీ ఏది ఏమైనా సరే అండి, క్రీస్తు నిమిత్తం ఆయన ఏం చేశారంట? చంపబడ్డాడు. రాయబారిగా వచ్చి తన పనిని ముగించుకున్నాడు. రాయబారిగా వచ్చి తన పనిని ముగించుకున్నాడు. ఆయన ఎవరితోనూ కలహాలు పెట్టుకునేటువంటి వాడు కాదు, కోపంతో మాట్లాడినటువంటి వాడు కాదు. మీరు గమనించినట్లయితే ఎక్కడ చూసినా ఆయన వీడియోలో ప్రేమతో, సమాధానంగా, నవ్వుతోనే ఆయన మాటలు కూడా. ఎవరిని హర్ట్ చేసినటువంటి వాడు కాదు ఆయన. ఏ ముస్లింనైనా సరే, ఏ హిందువునైనా సరే ఎవరిని హర్ట్ చేసినటువంటి వాడు కాదు. తన గ్రంథములు ఏముందో చెబుతున్నాడు, మీ గ్రంథాలు ఏముందో చెబుతున్నాడు. పోనీ ఆ గ్రంథాలు కలిగినటువంటి వారు ఏమైనా చదివారంటే వారు అందులో ఉన్నాయి, కానీ చదవలేకపోయారు, చదివినా గ్రహించలేకపోయారు. కానీ ఈయన గ్రహించి చదివి ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంటే
అది ఓర్వలేనటువంటి వారు ఈ పనిని చేస్తారు. కనుక ఈరోజు మనం రాయబారి గురించి చూసుకుందాం. ఇక్కడ కూడా పౌలు ఏం చెప్తున్నంట, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకి ఏమై ఉన్నామంట, రాయబారులమై ఉన్నాం. క్రీస్తుకు రాయబారులమైంది. దేవునితో సమాధాన పడుడని ఏం చెప్తున్నానంట ప్రజలకి, దేవునితో సమాధాన పడుడని, దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాం. క్రీస్తుతో ఏం చేయాలంట, సమాధాన పడండి. క్రీస్తుతో సమాధాన పడండి, దేవునితో సమాధాన పడండి. దేవునికి మనకును మధ్య ఏమి లేదండి. దేవునికి మనకు మధ్య సమాధానము లేదు. సమాధానం లేని చోట సమాధాన పరచుటకు క్రీస్తు ఎలా వచ్చాడంట, తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తేసను నరుడు. ఏమంటే ఇక్కడ దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆ ఒక్కడెవరంట, క్రీస్తు యేసును నరుడు. క్రీస్తు యేసు ఎలా వచ్చాడంట, దేవునికి నరులకును మధ్యవర్తిగా, ఒక రాయబారిగా ఆయన వచ్చాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడంట, దేవునికి నరులకును మధ్యవర్తిగా వచ్చాడు, రాయబారిగా వచ్చాడు. మరి ఆ రాయబారి తండ్రి దగ్గర నుంచి ఏమి తీసుకొని వచ్చాడు ఈ భూమి మీదకి? ఆయన మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చాడు యేసుప్రభు వారు. మరి దేని విషయంలో మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చాడు? మనం కూడా చూస్తుంటాం కదా, అప్పుడప్పుడు ఎవరైనా ఇద్దరు మనుషుల మధ్య తగాదాలు కలిగాయి అనుకోండి, వారిద్దరూ కలిస్తే వారిద్దరి మధ్య పచ్చిగడ్డు వేసిన బగ్గుమన్నట్టుగా ఉంటుందనేసి వారిద్దరిని కలవనివ్వకుండా వారిద్దరి మధ్య సమాధానం కలగజేయడానికి మధ్యవర్తిత్వం వహించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అవునా లేదా? నువ్వు కాసేపు ఊరికి నేను నిలబడి మాట్లాడొస్తాను, మధ్య వ్యక్తి ఏం చేస్తాడు, అటు వ్యక్తితో మాట్లాడుతూ అంటాడు, ఇటు వ్యక్తితో మాట్లాడుతూ అంటాడు. ఇద్దరిని కలిపి సమాధానం పరచడానికే చూస్తారు. అంటే మధ్యవర్తి యొక్క పని ఇది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏంటంట, తండ్రికి నరులకును మధ్యవర్తిత్వం ఆయన వహించాడు, మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. ఆయన ఒక్కడే, క్రీస్తు యేసు నరుడే మధ్యవర్తియు అంటున్నాడు. ఆయన ఒక్కడే మధ్యవర్తిగా వచ్చాడు. దేని విషయంలో మధ్యవర్తిత్వం ఆయన చేశాడంటే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక చూద్దాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయిండి క్రీస్తుకు దూరస్తులైంటిరని మీరు జ్ఞాపకం చేసుకుని. ఎలా ఉన్నారంట? ఆ కాలమందు మనం ఎలా ఉన్నామంట? ఆ కాలమందు మనం ఇశ్రాయేలం కాదు. ఇక్కడ ఎవరైనా ఇశ్రాయేలులా, యూదులా? ఎవరు కాదు. మనం ఎవరు అంట? అన్యజనాంగం. మనం ఎవరము? అన్యజనాంగం. అందుకే అంటాడు, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని, వాగ్దానాలు లేవు మనకు, నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనటువంటి వారును, లోకమందు అసలు దేవుడే లేనటువంటి వారుగా మనం ఉన్నాం. అయితే మనల్ని ఏం చేశాడంటే ఆయన, మనం గమనిస్తే చదువుదాం. దేవుడే లేని వారునయ్యండి క్రీస్తుకి ఎలా ఉన్నామంట? దూరస్తులమై ఇంటివి అంట. చూడండి, క్రీస్తుకు దూరస్తులై ఇంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏది జ్ఞాపకం చేసుకోవాలి? మునుపు మనం ఇలాగున్నాము, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు ఏమై ఉన్నాం మనము? క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులు. ఎవరికి సమీపస్తులు? దేవునికి. అందుకే ధైర్యంగా ఏమని ప్రార్థన చేస్తాం? అబ్బా తండ్రి, నాయన, పరలోకమందున్న తండ్రి. అంత ధైర్యం మనకి ఎలా వచ్చింది? ఆయన నాయన, తండ్రి, అబ్బా అని మొరపెట్టడానికి ధైర్యం ఎలా వచ్చిందంట? మన పక్షాన ఎవరున్నారు? క్రీస్తున్నాడు. మన పక్షాన మధ్యవర్తిత్వం చేయడానికి, మనందరి కోసం ప్రాణం పెట్టడానికి, మన కోసం రక్తం చిందించడానికి ఎవరు వచ్చారంట? ప్రభు అయిన క్రీస్తు వారు వచ్చారు. కనుక ఆయన ద్వారా మనం అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతున్నాం.
రోమపత్రికలో ఉంటుంది ఆ మాట. ఇంకేమంటారు చూడండి, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమైండి. ఏమైందంటే క్రీస్తు సమాధానమైండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు ఏం చేశాడు ఆయన? సంధి చేయుచు. ఏం చేశాడంటే మధ్యవర్తి సమాధానపరిచాడు. తండ్రికి మనకును మరి ఇశ్రాయేలుకు మనకున్నటువంటి ఆ దూరపు గోడను తొలగించి సంధి చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు మనం ఏమైపోయామంట? ప్రభు ద్వారా ఏక శరీరమై ఉన్నాము, ఒక్కరిగా ఉన్నాము, ఒక్కటిగా మనం ఉంటున్నామని చెప్తున్నాడు అక్కడ. సంధి చేయుచు ఈ ఇద్దరిని ఏమంట? తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఎందుకు వచ్చాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యవర్తిత్వం చేయడానికి, రాయబారిగా ఆయన వచ్చాడు. దేని విషయంలో ఆయన మధ్యవర్తిత్వం చేయడానికి? మనకు సమాధానం ఇవ్వడానికి, తండ్రికి మనకు మధ్య సంధి చేయడానికి, ఇశ్రాయేలు జనాంగాన్ని మనల్ని ఒక్కటి చేయడానికి, అది తన శరీరం ద్వారా తన రక్తం ద్వారా ఒక్క నూతన పురుషునిగా చేయడానికైనా ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత మంచి రాయబారి కదా! లేకపోతే దేవుని ఉగ్రతకు మనం పాత్రులమంటండి, దైవోగ్రతకు పాత్రం. ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం స్టార్టింగ్ మనం గమనిస్తే ఎలా ఉన్నటువంటి వారము? మీ అపరాధం చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, 3వ వచనం, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. మునుపు ఎలా ఉన్నామంట? మనము దైవోగ్రతకు పాత్రలమైన మనలని ఆ ఉగ్రత నుండి తప్పించడానికి మన కోసము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధానపరచుటకు సంధి చేయుటకు ఆయన రాయబారిగా వచ్చాడంటండి. ఎలా వచ్చాడు యేసు ప్రభువారు? రాయబారిగా వచ్చాడు. అందుకే అపోస్తులైన పౌలు కొరింథీ పత్రికలో ఏమంటాడు చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయం మనం గమనిస్తే 20వ వచనం, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై, మేము క్రీస్తుకి ఏమైనారంట? పౌలు, శీలయు కదా, మిగతా అందరూ గమనిస్తే తిమోతి వీళ్ళందరూ కూడా ఎవరంట? రాయబారు. వారే కాదండి, ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో, సువార్త ప్రకటిస్తున్నారో, ప్రసంగం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారంట? క్రీస్తుకు రాయబారులై ఉన్నారు. అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించాలి. సమాధానం లేనటువంటి వారిని క్రీస్తు దగ్గరికి తీసుకుని రావాలి. సమాధానం అనుగ్రహించాడు దేవుడు అని చెప్పాలి. అందుకే ఇక్కడ ఏమంటారంట? క్రీస్తుకు రాయబారులమై మేము దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షముగా. ఎవరితో సమాధాన పడాలండి? దేవునితో సమాధాన పడండి, లేదంటే దేవుని ఉగ్రతకు మీరు పాత్రలు అవుతారు. దేవునితో సమాధాన పడ్డం అంటే ఏంటో తెలుసా? దేవునితో సమాధాన పడ్డం అంటే ఏంటి? కీర్తన 2వ కీర్తన చదువుదాం. ఎక్కడెక్కడ రాయించాడు చూడండి. పాత నిబంధనలో దేవుడు భక్తుల ద్వారా పలికించాడు. 2వ కీర్తన 10వ వచనం చదువుకుందాం మనం ఒకసారి. కాబట్టి రాజులారా వివేకులైండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి. ఏం చెప్తున్నాడండి? పరిశుద్ధాత్మని ద్వారా మరి ఇక్కడ భక్తుడు రాయించాడు కదా, రాశాడు. ఏమంట? కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి. కుమారుడు ఎవరనక? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కోపం ఎలా ఉందంట? ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది కనుక మీరేం చేయాలి? గడ వనికి కుమారుని ముద్దు పెట్టుకోండి, కుమారునితో సమాధాన పడండి, కుమారుని దగ్గరికి రండి. కుమారి రక్తంలో మీ పాపాలు కడగబడాలి, లేదంటే దైవోగ్రతకు మీరు పాత్రులై ఉన్నారు. ఇక్కడ లేఖనం మనకు సెలవిస్తుంది చూడండి. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనండి, లేని ఎడల ఆయన కోపించును అంటున్నాడు. ప్రవచనం చూడండి. లేని ఎడల
ఆయన కోపించినని చెప్తాడు. అందుకే ఇక్కడ ఏమంటాడు పౌలు భక్తుడు, అదే మాటలో ఉన్న మరి భావాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని నేను బ్రతిమాలుచున్నాను. అయ్యా సమాధానపడండి, కుమారుని ముద్దు పెట్టుకోండి, ఇది మీకు మేలు, మీకు ప్రయోజనము. లేకపోతే మీరు ఆయన కోపమును తట్టుకోలేరు, ఆయన కోపమును తట్టుకోలేరు, సహించలేరు, ఆయన ఉగ్రతను మీరు భరించలేరు. కుమారుని ముద్దు పెట్టుకోండి, ఆయనతో సమాధాన పడండి, ఆయన దగ్గరికి రండి, కుమారుని దగ్గరికి రండి, కుమారుని ద్వారానే తండ్రితో నీకు సమాధానం అని ఇక్కడ బ్రతిమాలుకుంటున్నాడంట. ఎవరు? పౌలు భక్తుడండి. పౌలు భక్తుడు ఏం చేస్తాడంట? బ్రతిమాలుకుంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే తన మాటల్లో, అందుకే మేము రాయబారులుగా వచ్చాం. ఏది చేత పట్టుకొని వచ్చారంట? సువార్తను చేత పట్టుకొని, సువార్తను చేత పట్టుకొని అనేక చోట్లకు వెళ్తూ క్రీస్తుతో అందరినీ సమాధానపరుస్తున్నారు. రండి రండి, లేకపోతే దైవోగ్రతకు మీరు పాత్రలు అవుతారు. ఈ పనే చేశాడన్న. ప్రవీణ్ అన్న కూడా చేసింది ఏంటి? ఈ పనే. ఈ పని కోసమే ప్రాణం పోగొట్టుకున్నాడు. ఈ పని కోసమే తన ప్రాణాన్ని ఆయన పోగొట్టుకున్నాడండి. నా నిమిత్తం, సువార్త నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు ఏమంట? దానిని దక్కించుకుంటాడు. మీరు సువార్తకు పోతే మమ్మల్ని చంపుతారేమో, సువార్తకు పోతే మమ్మల్ని కదా హింసిస్తారేమో, గాయపరుస్తారేమో భయపడి ఇంట్లో కూర్చున్నా మీ ప్రాణం పోతుంది. మీకు మరణం రాదా? మీరు ఇంట్లో కూర్చున్నా మరణం వస్తుంది, సువార్తకు పోయినా మరణం వస్తుంది. ఎటుపోయినా మరణమే. మనిషి ఏం చేయగలడు? కేవలం కనపడే దేహాన్ని మాత్రమే చంపగలడు. అన్నను కూడా ఎలా చంపారంట? పెదాలు కోసారంట, ముఖమంతా పొడిచారంట, ఘాట్లు, కర్రతో దెబ్బలు, ఎన్ని రకాలుగానే హింసించారు. కానీ అవన్నీ కూడా వాళ్ళు ఎలా, వారు ఆశ తీర కక్షతో శరీరాన్ని ఇష్టం వచ్చినట్టుగా చంపిండొచ్చు. వారు చంపినా చచ్చిపోతాడు, వారు చంపకపోయినా చచ్చిపోతాడన్న. ఏదో ఒక రోజు మనుషులందరూ చనిపోవాలా లేదా? చంపిన వారు అలాగే ఉంటారా? ఏండ్ల కొద్దీ ఉంటారా? వేల సంవత్సరాలు వారు బ్రతుకుతారా? ఎవరైనా చావాల్సిందే. వాళ్ళు అనుకుంటారు చంపేస్తే మా పగ కదా తీరుతుంది, మాకు సంతోషం అవుతుంది, ఒకడు పోతాడు అనుకుంటారు. కానీ నువ్వు చంపకపోయినా ఆయన ఎలాగైనా చస్తాడయ్యా. కానీ చంపి నువ్వు ఇంకెక్కువ పాపం చేసావు, చంపి నువ్వు ఎక్కువ పాపం కట్టుకున్నావు, ఇంకెక్కువ దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రుడయ్యావు. అవునా కదా? చంపిన వారు ఏం చేస్తున్నారు? దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. అయినా ఇప్పటికైనా వారికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా చంపిన వారు ఎవరైనా సరే బయటకు వచ్చి ప్రభువుని అంగీకరిస్తే క్షమించడానికి సిద్ధపడుతున్నాం కదా, సిద్ధంగా దేవుడు ఉన్నాడు. ఆయన భార్య చెప్తుంది కదా, మేము ఎవరిని హింసించము, క్షమిస్తున్నాం. ఆ మాట మనకు వస్తుందండి? ఆ మాట మనం అనగలమా? కళ్ళెదుట భర్త శవం ఉంది, చిత్రహింసలు పెట్టి చంపారు. అయినా భార్య ఏమంటుందంట? మాకెవరి మీద కోపం లేదు, పగలేదు, మేము క్షమించేస్తున్నాం అంటున్నాం. ఈ విధంగా మనం అనగలమా? ఒక దెబ్బ కొడితేనే, ఒక మాట అంటేనే మనకు సహించలేం. మనం 10 మాటలు అనేస్తాం, పగ తెచ్చుకుంటాం వెంటనే. కానీ ఆమెకి ఎంత సహనం, ఎంత ఓర్పు! అది క్రీస్తు బోధలోనే ఉంది. ఆ సహనము, ఓర్పు, నెమ్మది, సమాధానం. అందుకే క్రీస్తు దగ్గరికి రండి. క్రీస్తు దగ్గరికి వస్తే ఆయన కూడా మీకు ఏం చేస్తాడంట? ఇలాంటి ఓర్పుని, ఇలాంటి సహనాన్ని, ఇలాంటి ప్రేమను మీకు ఇస్తాడు ఆయన. అది క్రీస్తు మాకు చూపించిన మార్గం. ఆ మార్గంలో మేము నడుస్తున్నాం. అందుకే క్రైస్తవులు ఎవరు కూడా చూడండి, ఎక్కడ పగలు తీర్చుకోలేదు, ఎక్కడ కూడా అల్లర్లు చేయలేదు, ఎక్కడ కూడా బస్సులు తగలబెట్టలేదు. ఇవన్నీ ఇంకా వేరే మతస్థులు జరిగింటే ఖచ్చితంగా జరిగేటివి. కానీ మన వాళ్ళందరూ ఏం చేస్తారంట? సాత్వికంగా, సమాధానంగా, ఓర్పు కలిగి వ్యవహరిస్తున్నారు. మా పక్షాన దేవుడు ఉన్నాడు, మాకు న్యాయం జరుగుతుంది. మా పక్షాన దేవుడు ఉన్నాడు, మాకు న్యాయం జరుగుతుందంటే మన నిరీక్షణ అంతా దేవుని మీదనే. మన నిరీక్షణ లేని ఇతరుల వల్లే కాదు. నిరీక్షణ అంటూ మనకు ఒకటి ఉంది. ఇప్పుడు అన్న చనిపోయిన పరదేశంలో నెమ్మది పొందుతున్నాడు, చాలా అది మనకు కదా. పరదేశిని ఆయన స్వతంత్రించుకోగలరు. ఎంత త్వరగా పరదేశులకు ఆయన వెళ్ళిపోయాడు. మనం వెళ్ళగలమా? మనం వెళ్ళాలంటే మనం కూడా ఏం చేయాలంట? క్రీస్తు పక్షాన రాయబారులుగా సువార్తను చేత పట్టుకొని అనేకులను క్రీస్తు దగ్గరికి మనము నడిపించాలి. చావుకు భయపడకండి, చావు ఎలాగైనా వస్తుంది. క్రీస్తు రాకడ దగ్గర పడుతుంది కనుక మీరు ఏం చేయాలా? క్రీస్తు పక్షాన పోరాడండి. చావైనా, మరణమైనా, హింసైనా, బాధైనా, శ్రమైనా క్రీస్తు కోసం నిలబడాలి. ఈ నినాదం మీరు కలిగి ఉండాలి. ఎలాగైనా సరే కదా, మనం క్రీస్తు కోసము నిలబడాలి. శ్రమలు వచ్చినా, బాధ వచ్చినా, చావు వచ్చినా వెనకంజు వేయకూడదు. ఇలాగే ఒక దైవజనుడు మాట్లాడు, ఒక స్త్రీ
కదా, ఏదో అనిందంట పాపం ఆయన గురించి, ప్రవీణ్ పగడాల గురించి మరి తప్పుగా పాటపడడం. ఆయన మైక్లో చెప్పాడు వచ్చి కదా, సీసీటీవీ ఎగ్గ చూడండి ఈ స్త్రీ ఎలా పాడుతుందో ఎలా మాట్లాడుతుందో ఒక దైవజనుడు చెప్పాడు. తిరిగి మళ్ళీ అదే దైవజనుడు నిన్నేమంటాడు, క్షమాపణ అడుగుతున్నా, అమ్మ ఏదో పొరపాటున చెప్పేసాను నన్ను క్షమించు అంటే ఆయన కూడా ఫోన్ కాల్స్ వెళ్ళిపోయింటే ఏం నా గురించి చూపించావా, నీకేమైనా కావాలా అని భయపించింటారేమో, మరి నాకైతే తెలియదు. మరి వెంటనే ఆయన నిన్నటి దినమనా మళ్ళీ క్షమాపణ అడుగుతున్నాడు ఒక దైవజనుడు, ఒక గొప్ప వ్యక్తి. మరి ఆయన 10 మందికి మాదిరికరంగా ఉన్నటువంటి వ్యక్తి. చూపించింది నువ్వే ముందుకొచ్చి ఫోన్లో ఈమె ఇలా మాట్లాడుతుందని చెప్పి మళ్ళీ ఏదో ఫ్లోలో వచ్చిందో ఇంకోటి వచ్చిందో నన్ను క్షమించండి అని అడుగుతుండే. ఏంటిది ధైర్యంగా? అందుకే అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ కదా, ఇరుకు ద్వారం అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ అది వారి వలన కాదు, అది వారి వలన కాదు. ప్రవేశించువారు కొందరే, పోరాడువారు కొందరే, ప్రాణం పెట్టువారు కొందరే. అందరూ పెట్టలేరు, అందరూ పోలేరు. ఆ కొందరిలో నీవు ఉన్నావా? క్రీస్తు పక్షాన రాయబారిగా నీవు అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించేవారిగా నీవు ఉండాలని ఇక్కడ మనకు వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కనుక రాయబారి ఇక్కడ మనం గమనిస్తే, ఇంకా రాయబారికి అర్థం మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఒక కంపెనీ వారు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారండి. ఒక కంపెనీ వారు ఒక ప్రోడక్ట్ను తయారు చేస్తారు. కాసేపు థమ్స్అప్ అనుకుందాం, కాసేపు ఏదైనా ప్రోడక్ట్స్ ఏదైనా సరే, వాళ్ళు ఆ ప్రోడక్ట్ని తయారు చేసి సమాజంలోకి పంపించాలి. సమాజంలోకి పంపించాలంటే ఆ తయారు చేసిన కంపెనీ ఓనర్ అడ్వర్టైజ్ ఇవ్వచ్చు, లేదా ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు. కానీ వాళ్ళెవరితో ఇప్పాడు ఆయన తయారు చేసిన వ్యక్తి ఎవరితో ఇప్పిస్తాడు? సమాజంలో అందరికీ తెలిసిన వాడితోనే ఆ ప్రోడక్ట్ను సమాజంలోకి తీసుకొని పోతాడు. మీరు అడ్వర్టైజ్మెంట్ చూస్తారో లేదు, బాగా టీవీలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అడ్వర్టైజ్మెంట్లో 99% ఎవరు వస్తారు? సెలబ్రిటీసే కదా. సెలబ్రిటీసు ఇంకా క్రీడాకారులు వీళ్ళే వస్తారు. ఎందుకు? మామూలుగా ఉన్నవారిని పెట్టవచ్చు కదా, వారంటే ఎవరికి సమాజంలో తెలియదు. కానీ సమాజంలో అందరికీ తెలిసిన వారి ద్వారా మనం ఈ ప్రోడక్ట్ని వదిలితే అది అంతటా వెళ్ళిపోతుంది. అయ్యో అంత గొప్ప వ్యక్తి వాడాడు కదా, నేను కూడా వాడదాం. టూత్పేస్ట్కు మీ పేస్ట్లో ఉప్పు ఉందా అన్నది ఎవరు? నేను అన్నాను, మీరే చెప్పుకోండి. మీ పేస్ట్లో ఉప్పు ఉందా అంటుంది ఒక తల్లి. మరొక వ్యక్తి వచ్చి ఈ థమ్స్అప్ తాగడానికి నీకు దమ్ముందా అంటాడు. చూడండి ఎవరు వీళ్ళు? సెలబ్రిటీసే. ఇలాంటి వారు వచ్చి చెప్పినప్పుడు అబ్బా అంత గొప్ప వ్యక్తి వాడుతున్నాడు, నేను వాడకుంటే ఎట్లా అని ఖచ్చితంగా అవే వాడతారు ప్రజలు. అవునా? ఇది రాయబారం, ఇది మధ్యవర్తిత్వం. వారు చూడండి, ఆ కంపెనీకి సమాజానికి మధ్యలో ఈ ప్రోడక్ట్ ద్వారా మధ్యవర్తిత్వం వర్తించి మరి అనేకంగా అమ్మేటట్లుగా వీరు చేస్తున్నారు. కానీ మనం ఏం చేయాలంట? క్రీస్తుని అనేకులకు మనము ప్రకటించేవారిగా ఉండాలని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. కనుక ఆయన ఒక రాయబారిగా నేను కనబడుతున్నానని చెప్తున్నాడు. చూడండి ఏమంటాడు ఇక్కడ? క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడని ఏమంటాడు? క్రీస్తు పక్షంగా మిమ్మల్ని నేను బ్రతిమాలు కొనుచున్నాను. మనం బ్రతిమాలుకున్నాం ఎవరినైనా? మహాజ్ఞాని కదా, సమాజంలోనికి వెళుతూ సువార్తను చేత పట్టుకొని, అయ్యా ప్రభుని నమ్మండి, అయ్యా ప్రభువుని తెలుసుకోండి, క్రీస్తు మీకోసం ప్రాణం పెట్టాడు, క్రీస్తు దగ్గరికి మీరు రండి, లేకపోతే దేవుని ఉగ్రత భయంకరంగా ఉంటుంది, ఆ ఉగ్రతను మీరు తట్టుకోలేరు అని ఇక్కడ ఏం చేస్తున్నాడైనా? వాక్యాన్ని చేత పట్టుకొని అనేక గ్రామాలు పట్టణాలు సంచారం చేస్తున్నాడండి. సంచారం చేస్తూ అనేకులకు ఏం చేస్తున్నాడంట? ఆ సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రభు అయిన క్రీస్తు వారు కూడా ఎలా వచ్చాడంటే మన కోసము సంధి చేయడానికే వచ్చాడు. ఇక్కడ వస్తువులకు అమ్మడానికే అంత గొప్ప సెలబ్రిటీస్ని పెడితే, వస్తువుల కంటే మనిషి గొప్పవాడు. మనిషిని రక్షించడానికి మనం ఇంకెంత వాక్యం చేత వారిని ఒప్పించాలో మీరు ఆలోచన చేయాలి. మనిషిని రక్షించాలి. వస్తువు కాదు మనిషి కదా. మనిషి యొక్క ప్రాణం, ఆ ప్రాణం నరకంలోనికి పోకుండా నిత్యాగ్ని దండంలోకి వెళ్ళకుండా ఉండాలని వారి దగ్గరికి వెళ్ళి సువార్తను వారికి వినిపింపచేసి క్రీస్తు మార్గంలోనికి వారిని నడిపించాలని ఇక్కడ మనకు వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తాడు. అందుకే చూడండి లూకాసు వార్త 14వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 10వ అధ్యాయం మొదట చూసుకుందాం. 10వ అధ్యాయము లూకాసు వార్త 41వ వచనం. 10:41. అందుకు ప్రభువు, మార్తా మార్తా,
నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. నువ్వు దేని విషయంలో తొందరపడుచున్నావో, దేని విషయంలో చింత కలిగి ఉన్నావో, కానీ ప్రభు చెప్తున్నాడు ఒక రాయబారిగా అవసరమైనది ఒక్కటే మార్తా. అది మరియ ఎన్నుకున్నది. మార్తా అవసరమైనది ఒక్కటే, అది వాక్యం ఉత్తమమైనది. దేవుడు ఉత్తమమైన వాడు. అందుకే చెప్తున్నాడు చూడండి, ఏమంటాడు అక్కడ, అందుకు ప్రభు మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటి, అది మరియ కదా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను. ఉత్తమైంది ఎవరు ఏర్పరచుకున్నారంట? మరియ. వాక్యము ద్వారానే నీ ఆత్మ రక్షింపబడుతుంది. వాక్యము ద్వారానే నిత్య నరకాగ్నిని నువ్వు తప్పించుకోగలవు. వాక్యమును వినుట వలనే నీకు విశ్వాసం కలుగుతుంది. అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. సువార్త కదా వాక్యాన్ని చేత పట్టుకొని రాయబారులుగా వెళ్ళి అనేకులకు మనం క్రీస్తును పరిచయం చేయాలి. అందుకే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకమంటాడు. ఏమి తిందమో, ఏమి త్రాగదమో, ఏం ధరించుకుందామో వీటి విషయంలో మీరు చింత కలిగి ఉండకడి కదా. తినే విషయంలో, త్రాగే విషయంలో ఎంత మనం చింత కలిగి ఉంటామండి. ఏది అది ఇందాక చెప్పాను కదా, మంచి ప్రోడక్ట్స్ అయితేనే అది గొప్పవారి ద్వారా బయటకు వచ్చినాక ఖచ్చితంగా అది మనం వాడుతున్నాం. దాని మీద అంత నీకు శ్రద్ధ ఉన్నప్పుడు దేవుని వాక్యం మీద ఇంకెంత శ్రద్ధ నీకు ఉండాలి. తిండి గురించి ఆలోచన చేయొద్దండి, వస్త్రాల గురించి ఆలోచన చేయొద్దండి. తిండి కంటే దేహమును, వస్త్రం కంటే మీ ప్రాణమును గొప్పవి కావా అంటున్నాడు ప్రభు. ప్రాణం విషయం మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి ఆత్మ జారి మరి వెళ్ళిపోయిందా శరీరాన్ని విడిచి, మళ్ళీ నువ్వు రక్షించుకోవాలన్నా అవకాశం ఉండదు. అందుకే దేహములో ఆత్మ ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటున్నాడు. అదే ఆయన చెబుతాడు, మొదట ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతకండి, అవన్నీ కూడా మీకు దొరుకును. ఈ రాయబారులు ఏం చేయాలంట? మార్కు 16:15 ఒక మాట ఉంటుంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను క్రీస్తు రాయబారిగా వచ్చి తను చేసి వెళ్ళిపోయాడు. శిష్యులు రాయబారులుగా వచ్చి వారు చేయవలసిన పని వారు చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు కూడా పనిని దేవుడు అప్పగించాడు. ఏంటా పని? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించండి. కానీ ఈ రోజుల్లో వాడుకునే వస్తువులకు ఉన్నంత కదా పబ్లిసిటీ వాక్యానికి లేదండి. వాక్యము చెప్పమన్నా, వాక్యం ప్రకటించడానికి వెళ్దామన్నా, సువార్తకు పోదామన్నా ఎవ్వరు కూడా రారు. పాస్టర్ అమ్మ, పాస్టర్ పిల్లలే. ఎవరు పోరు, ఎవరో తక్కువ. ఎందుకు? వీరికి ఇంటిలోనే ఎక్కువ పనులు, ఇంటిలోనే తిండి కోసం కదా, శరీరం కోసం ఎక్కువ విచారణ కలిగి ఉన్నారు. అందుకే ఈరోజు క్రీస్తుకు రాయబారులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇప్పుడు దైవజనుడు చెప్పాడు, ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు రాయబారులు ఎంతమంది అంటే. ఎంతమంది ఉన్నారు రాయబారులు? వేల మీద, 10లో 100లో అంతే. కానీ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? కోట్లలో క్రైస్తవ మంది ఉన్నారు. కోట్లలో క్రైస్తవ మంది ఉన్నా 100లో క్రీస్తుకు రాయబారులు మాత్రమే ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. కాబట్టి మనం గమనించినట్టే మరి పౌలు గారికి ప్రేరణ ఎవరంట? ప్రభు అయిన క్రీస్తు వారే. అందుకే ఫిలిప్పీ పత్రికలో ఒక మాట అంటారు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వల్లైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయనేందు అగపడు నిమిత్తం ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాడంటండి. వాటిని ఏం చేశాడంట ఆయన? పెంటతో. దేని విషయంలో సమానుభవం గలవాడు అనుకున్నాడంట? ఆయన శ్రమల విషయంలో, ఆయన మరణానుభవం విషయంలో, ఆయన పునరుద్ధాన బల విషయంలో సమానం గలవాడుగా నేను కావాలని తనకు కలిగిన సమస్తాన్ని ఏదైతే ప్రీతిగా ఈ లోకంలో తనకు అనిపించో అంతటిని కూడా ఏం చేశాడంట? నష్టముగా ఎంచుకున్నాడు. ఈరోజు నువ్వు ఎంచుకుంటావా? దేవుని కోసం నీ సమయాన్ని నష్టంగా ఎంచుకుంటావా? దేవుని కోసం నీ పనిని నష్టంగా ఎంచుకుంటావా?
దేవుని కోసం నీ ధనాన్ని నష్టంగా ఎంచుకుంటావా? ఆలోచన చేద్దాం. ఎంచుకున్నారా ఎప్పుడైనా దేవుని కోసం? ఎంత సమయమైనా దేవుని కోసము నష్టంగా ఎంచుకున్నారా? లేదండి. మన బలమును ఖర్చు పెట్టాం, మన సమయాన్ని ఖర్చు పెట్టాం, మన ధనాన్ని ఖర్చు పెట్టాం, మనమే ఖర్చు. కానీ రోమపత్రికలో ఉందట, కాబట్టి సహోదరులారా ఏం చేయాలంట? సజీవ యాగముగా మీ శరీరములను పరిశుద్ధముగా దేవునికి అనుకూలంగా మీరు సమర్పించండి అంటున్నాడు. సజీవ యాగంగా ఇవ్వాలంటాడు. మరి ఇస్తున్నామా? అది క్రీస్తు రాయబారులు మాత్రమే చేయగలరు. ఎవరు చేయగలరు? సజీవ యాగముగా దేవునికి మన దేహాలను ఇవ్వాలంటాడు. ఇస్తున్నామా? మరి ఒకసారి మనం పరీక్షించుకుందాం. అందుకే క్రీస్తు రాయబారులు ఎవరు? పౌలుకైతే ప్రేరణ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కూడా రాయబారిని అంటే అవునని మనము చెప్పవచ్చు కదా. ఇందాక మనం చూసుకున్న ఎఫెసీల పత్రికలు అంతా నిజంగా ఆయన కూడా మన పక్షాన రాయబారిగా ఉన్నాడు, మధ్యవర్తిత్వం వహించడానికి ఆయన వచ్చాడు. ఇంకా మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 9వ అధ్యాయము 15వ వచనం. 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకి ఏమైనాడంట? క్రొత్త నిబంధనకి ఏమైనాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రొత్త నిబంధనకు ఆయన ఏమైనాడంట? మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రీస్తు కూడా తండ్రి పక్షాన రాయబారిగా ఈ భూమి మీదకి వచ్చి తండ్రి తనకే పనిని అప్పగించాడో ఆ పనిని చేసి సమస్త మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టి క్రొత్త నిబంధనకి ఏమైందంటే ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడని మనకి ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కనుక కుటుంబం దగ్గర నుంచి ఆలోచిస్తే దేశ భవిష్యత్తు వరకు కూడా రాయబారుల ప్రాధాన్యత అంత అవసరమై ఉన్నదని బైబిల్ మనకు సెలవిస్తుంది. కుటుంబం విషయాలు కావాలా ఇందులో రాశాడు, దేశ భవిష్యత్తు కావాలా ఇందులో రాశాడు. సమస్తమును కూడా దేవుడు ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు. కనుక మనం ఎలా ఉండాలంట? క్రీస్తుకు రాయబారులముగా ఉండాలి. క్రీస్తు యేసు మంచి సైనికుల వలె నువ్వు పోరాడు తిమోతి అని పౌలు భక్తుడు అంటున్నాడు. పౌలు భక్తుడు ఏమంటాడంట? ఒక మంచి సైనికుని వలె నువ్వు పోరాడాలి. సైనికునికి యుద్ధం ఉందని ప్రకటించగానే నిద్ర ఉంటుందా? రేపటి నుంచి యుద్ధం స్టార్ట్ అని సైనికులకు ఒక న్యూస్ వచ్చింది. ఇక వాళ్ళు నిద్రిస్తారా? కడుపు నిండా తింటారా కదా? కంటి నిండా నిద్రపోతారా? వారికి ఒకటే గురి, ఎలాగైనా యుద్ధంలో మేము గెలవాలి. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? లోకములో ప్రస్తుత అంధకార దురాత్మ శక్తులతో మనం పోరాడుచున్నామంటే యుద్ధములో మనం కూడా ఉన్నాము, సైనికులుగా మనం కూడా ఉంటున్నాము. మరి కంటి నిండా నిద్ర, కడుపు నిండా ఆహారం ఉండి కదా నిమ్మకు నీరెత్తినట్లుగా సోమరులుగా మనం ఉన్నట్లయితే సైనికులు కాదండి. జట్టి అయిన వారు వాడు ఎలా పోరాడుదంట? నియమ ప్రకారంగా పోరాడతాడు. ఒక క్రీడాకారుడు అనుకోండి, వాడు ఆ క్రీడాకారుడు ఒక బ్యాట్స్మెన్ కానీ షటిల్ ఆడేవాడు కానీ ఎవరైనా సరే వాళ్ళు అందులో ఒక బహుమతిని సంపాదించాలి అనుకుంటే నియమ ప్రకారంగా ఫుడ్ ఉంటుంది, నియమం ప్రకారంగా నిద్ర ఉంటుంది, నియమం ప్రకారంగా అన్నీ కూడా ఉంటాయి. నియమం లేకుండా వారు ఏది కూడా చేయరండి. అవునా కాదా? అయితే నీవు కూడా క్రీస్తు కొరకు ఎలాగ ఉండాలంట? నియమ ప్రకారంగా ఉండాలి. నువ్వు రాయబారివి, నీవు కూడా క్రీస్తుకు కదా క్రీస్తు తరపున రాయబారిగా వెళ్ళి అనేకుల్ని క్రీస్తు దగ్గర నడిపించాలని మనకు చెప్తున్నాడు. అయితే సామెతల గ్రంథంలో ఒక మాట చూసుకుందామండి, 13వ అధ్యాయము. ఈ రాయబారులు ఎలాంటి వారు కావాలంట? అనేక మంది రాయబారులు ఉంటారులేండి కదా. ఆ రాయబారులు కాదు, ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. ఎటువంటి రాయబారులు కావాలంటే 13వ అధ్యాయము 17వ వచనం. దుష్టుడైన దూత కీడునకు లోబడును. దుష్టుడైన దూత ఏమంట? కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. ఈ రాయబారులు కూడా ఎలాంటి వారంట? రాయబారులు కూడా ఎలాంటి వారు ఉండాలంట? కీడును కల్పించే రాయబారులు కాదు, నమ్మకమైన రాయబారి. కీడును కల్పించేవారు ఎలా ఉంటారంట? మన పక్షానే ఉంటూ మనతోనే ఉంటూ కదా. యేసుప్రభు నమ్మేస్తారు కదా 30 వెండి నాణేలకు. అలాగా ఉండకూడదు. ఎలాంటి రాయబారులుగా మనం ఉండాలంట? నమ్మకమైన రాయబారులుగా ఉండాలి. ఒక పని నీకు అప్పగించాడు, ఆ పనిలో నువ్వు ఎలా ఉండాలంట? నమ్మకం అనేది సంపాదించుకోవాలి.
అందుకే కంటే నమ్మకమైన రాయబారి ఎలాంటి వాడంట? ఔషధము వంటి వాడు. ఎలాంటి వాడండి నమ్మకమైన రాయబారి? పలకండి, ఎలాంటి వాడు? ఒక మంచి మెడిసిన్. ఒక వ్యాధి నీకు వచ్చిందనుకో, ఆ వ్యాధి పోవాలంటే ఔషధం వేసుకోవాలి. అలా అని ఎన్నో మెడిసిన్స్ ఉన్నాయి, అన్నీ వాడతారా? బెస్ట్ కదా, అన్నీ ఉన్నాయి. డూప్ ఉంది, ఒరిజినల్ ఉంది. ఏది వాడతావు? సేమ్ అదే ఇదే ఒకటే ఉంటుంది. కానీ నువ్వేం చేస్తావు? ఒరిజినలా కాదని దాన్ని పరీక్షించి ఇది వేసుకుంటే నాకున్న రోగము పోతుందని నువ్వు ఎలా ఆలోచన చేసి తీసుకుంటావో. ఎందుకంటే ఆ మంచి మెడిసిన్ వాడడం ద్వారా వెంటనే నీకేమొస్తుందంట? స్వస్థత వస్తుంది. వాక్యము కూడా అలాంటిదండి. ఆత్మీయ స్వస్థత కలగాలన్నా, పాప రోగాలన్నీ నీకు పోవాలన్నా ఏం చేయాలంట? ఔషధంలాగా ఒక రాయబారి ఉండాలి. అందుకే నమ్మకమైన రాయబారి ఎలాంటివంట? ఔషధం వంటి వాడని ఇక్కడ మనకు వెంటనే ఆ నమ్మకమైన రాయబారి వెళ్ళి ఒక వాక్యం చెప్పగానే నీ ఒంట్లో ఉన్న బలహీనతలన్నీ కూడా పరిగెత్తాలంటే ఒక ఔషధం ఎలా తీసుకుంటే నీ రోగం తగ్గిపోతుంది, అలాగ నువ్వు ఒక వాక్యం, ఒక మాట, దేవుని మాట వెంటనే నీలో ఉన్న ప్రతి బలహీనత కూడా తొలగేటట్టుగా. అందుకే నమ్మకమైన రాయబారులుగా మీరు ఉండాలని ఇక్కడ సెలవిస్తుంది. అందుకే లూకా సువార్త 14వ అధ్యాయం కూడా చూసుకునేటట్టు చూడండి. అక్కడ ఇంకా రాయబారి చేసే పని ఏంటో ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలను మనం విన్నట్లయితే 14వ అధ్యాయము 32వ వచనం. 14వ అధ్యాయం 32వ వచనం. శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానం చేసుకొని చూచును కదా. దేని విషయంలో శక్తి లేకుంటే 31వ వచనం మనం చూసుకుందాం. మరియు ఏ రాజైనను మరి రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించడా. ఒక రాజు మీదికి మరొక రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు పలానా రాజు మన దేశాన్ని ముట్టడి వేశాడంట, ఆయన మన దేశం మీదకి దండెత్తి వస్తున్నాడనగా ఈ రాజుకు తెలిసిందనుకో, ఈ రాజు ఏం చేస్తాడంట? తన సైన్యాధిపతిని పిలుస్తాడు. వారి సైన్యం ఎంతుందంట, మరి మన సైన్యం ఎంతుందని సైన్యాధిపతిని అడుగుతాడు. వెంటనే పొదం పండుగ పరిగెత్తాడా రాజు, కూర్చొని డిస్కషన్ చేస్తారు. ఆ సైన్యం ఎంతుందంట, మన సైన్యం ఎంతుంది చెప్పు సైన్యాధిపతి అంటే, అయ్యా మనది చాలా తక్కువ అంటే, అయితే మనం గెలవలేమా? లేదయ్యా అన్నప్పుడు వెంటనే ఏం చేస్తారు రాజు? ఒక పత్రికను రాసి వెంటనే ఈ పత్రికను తీసుకొని పోయి అవతల కదా ఎవరైతే దండెత్తి వచ్చారో వారికి ఇవ్వు. ఏమని ఆ పత్రికలో ఏముంది? అయ్యా మీతో యుద్ధం చేసి గెలిచేంత శక్తి మాకు లేదు, ఒక మీతో మేము సంధి చేసుకుంటున్నాం, సమాధాన పడాలనుకుంటున్నాం, ఒక మీకు దాసులుగా మేము ఉంటాము, మీకు పన్ను కప్పం మేము అప్పగిస్తాము, మమ్మల్ని వదిలేయండి అని చెప్తే సార్ ఆ రాజులు ఇంక యుద్ధానికి రారు. అంటే ఇంకా అతడు దూరంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే రాయబారులను పంపి సమాధానపరుచుకుంటాడు కదా. అందుకే ఇక్కడ ఏమంటే ఆ మాటను ఉద్దేశించి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానం చేసుకొన చూచును కదా. రాయబారులు చేసే పనేంటి? రాయబారులు చేసే పనేంటి? సంధి చేస్తారు, సమాధానపరుస్తారు, దేవుని ఉగ్రత నుండి తప్పించేవారిగా రాయబారులు ఉంటారు. కనుక ఈరోజు నువ్వు ఏ రాయబారిగా ఉన్నావు? కీడును కల్పించే రాయబారిగా ఉన్నావా? నమ్మకమైన రాయబారిగా ఉన్నావా? నమ్మకమైన రాయబారి అంటే ఎలా ఉంటాడంట? ఔషధము వంటి వాడు. ఔషధం వేసుకుంటేనే వెంటనే నీ రోగం ఎలా నయమవుతుందో అలాగా దేవుని వాక్యమును కూడా నమ్మకంగా దేవుని పనిలో ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఎలాంటి వారంటే నమ్మకమైన రాయబారని. కనుక ఏ రాయబారిగా నువ్వు మధ్యవర్తిత్వం వ్యవహరించాలని ఇష్టపడుచున్నావు? మనమందరం కూడా ఎలా ఉండంట? క్రీస్తుకు రాయబారులమైన. అందుకే ఆయన బ్రతిమాలు కొడుచున్నాడు ఎవరిని? కొరింథీ సంఘస్థులను కదా. బ్రతిమాలు కొనుచున్నాడు, అయ్యా దేవుని ఉగ్రతకు మీరు పాత్రలు అవుతారేమో, దేవునితో మీరు ఇప్పుడే సమాధాన పడండి, దేవునితో మీరు ఇప్పుడే సమాధాన పడండి, కుమారుని దగ్గర రండి, కుమారు ముద్దు పెట్టుకోనండి, లేనేళ్ళ దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది, దేవుని కోపం రగులుకుంటుంది అని బ్రతిమాలుకుంటున్నాడంట. ఎవరు? క్రీస్తు రాయబారులు. ఇలా ఎప్పుడైనా ఎవరినైనా బ్రతిమాలుకున్నావా? అమ్మ ప్రభు దగ్గరికి రండి, లేకపోతే మీరు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారని ఎవరికైనా నువ్వు చెప్పావా? పరీక్షించుకోండి ఈరోజు మీరు ఎలాంటి రాయబారులుగా ఉన్నారు. అమ్మ మేము ఇలాంటివి చెప్పాం కానీ ఇంటింటికి వెళ్ళి బోలెండు ముచ్చట్లు చెప్పుకుంటాం కదా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేస్తాం, ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసేస్తాం అనే పాట ఉంటుంది కదా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి ఇంటింట తలుపు తట్టి
ఈ గ్రంథంలో ఉన్న ప్రభువు నమ్ముకోండి మీకు పరలోకం వస్తుందని చెప్పాలి. ఇవి చెప్పం. ఆ ఇంటికి మోస్తూ తగాదాలు పెడుతూ కోడలకు అత్తకు తగులు పెడుతూ ఇవి కూడా రాయబారాలే. ఇలాంటి కీడును పుట్టించే రాయబారాలు మీరు ఎప్పుడు కూడా చేయొద్దండి. క్రీస్తు పక్షాన నమ్మకమైన రాయబారులుగా మీరు ఉంటూ ఇంటింటి తలుపు తట్టి క్రీస్తుని గురించి అనేకులకు పరిచయం చేయండి. అలా చేసినప్పుడు మిమ్మల్ని మూస్తారు, చీ అంటారు, లేనిపోని మాటలు అంటారు, నిందలు వేస్తారు. అవన్నీ భరించి నిలబడిన వాడే నమ్మకమైన రాయబారి. అవసరమైతే మీ ప్రాణాన్నైనా తీయడానికి వారు సిద్ధపడతారు. అయినా ఆయన కూడా చెప్పాడు, ప్రవీణ్ గారు, నాకు మరణ భయం ఉంది, నాకు మరణం ఉంది, నాకు హెచ్చరికలు వస్తున్నాయి, అయినా పర్వాలేదని ఎక్కడ ఆగాడు ఆయన? నిన్న కూడా ఆయన వస్తుంది. దేనికోసం తెలుసా? ఈ నెలంతా కూడా రాజమండ్రిలో, ఏప్రిల్ నెలంతా కూడా రాజమండ్రిలో మీటింగ్స్ ఉన్నాయని ఆ 2 వీలర్లో వచ్చాడు. లేకుంటే ఆయన వచ్చేవాడు కాదంట. ఎప్పుడు కూడా వెహికల్ వేసుకొని వచ్చేవాడే. ఆ నెలంతా కంటిన్యూగా అక్కడ మీటింగ్స్ కదా, ఆ 2 వీలర్ ఉంటే టక్కున ఏదైనా పోయి రావడానికి ఊర్లోకి బాగుంటుంది, ఆ వెహికల్ మీద వచ్చాడు. తనకు తెలుసు నన్ను చంపేవాళ్ళు నన్ను వెంబడిస్తున్నారని తెలుసు. అయినా కూడా క్రీస్తు పనిని ఆయన ఆపలేదు. ఆ భయం, ఒకవేళ నీకు అలాంటి బెదిరింపులు వచ్చాక నువ్వు వెళ్ళగలవా? ఇల్లు ఇడిచి వెళ్ళం. కానీ ఆయన ఏం చేస్తాడు? ధైర్యంగా ముందుకు వెళ్ళేస్తాడు. అందుకే ఆయన నమ్మకమైన రాయబారిగా ఉన్నాడు. ఒక మంచి ఔషధం లాగా ఆయన ఉన్నాడు. మరి నీవు ఎలా ఉన్నావు ఈరోజు పరీక్షించుకొని సరిచేసుకొని మంచి రాయబారులుగా, నమ్మకమైన రాయబారులుగా క్రీస్తు యేసు పక్షాన మనం కూడా ఏం చేయాలంట? పోరాడేవారిగా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తాం కనుక మరి విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా అందరి హృదయాలు నీరు కట్టి ఫలించులాగా దేవుడి వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.